వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన లిక్కర్ పాలసీపై విచారణలు కొనసాగుతున్నాయి. లిక్కర్ స్కామ్లో పాత్ర ప్రమేయం ఉందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ముందస్తు ప్రయత్నాల్లో పడ్డారు. జగన్ సన్నిహితులైన కసిరెడ్డి వంటి వారు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయారు. ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీకి రిజైన్ చేసిన విజయసాయిరెడ్డి సిట్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో ఇంతకాలం కలిసి పనిచేసిన నేతలే నువ్వు మోసగాడివంటే నువ్వు మోసగాడివని ఒకరిని ఒకరు టార్గెట్ చేసుకుంటుండడం ఆ పార్టీ శ్రేణులకు షాక్ ఇస్తుందట. జగన్తో క్లోజ్గా మెలిసిన వారే అలా పరస్పర ఆరోపణలకు దిగుతుండడంతో ఆ పార్టీలో అంతా అంతేనా అన్న టాక్ నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్లో 2019-24 మధ్యకాలంలో మద్యం విక్రయాలు, ఆర్డర్లలో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దానిపై ప్రాథమిక ఆధారాలు లభించడంతో వైసీపీలో కీలక నేతలకు ఉచ్చు బిగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్లోని పాత్రధారులు, సూత్రధారులను సిట్ అధికారులు పిలిచి విచారిస్తున్నారు. ఇప్పటికే అధికారులు, వ్యాపారులు, మధ్యవర్తులతో పాటు వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ఈ క్రమంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డిని, మిథున్ రెడ్డిని సిట్ విజయవాడలో సుదీర్ఘంగా ప్రశ్నించింది. ఈ స్కామ్లో పరారీలో ఉన్న రాజ్ కసిరెడ్డి గురించి అడిగినప్పుడు ఆయనతో తనకున్నది పార్టీ సంబంధమేనని సిట్ ముందు విచారణలో మిథున్ రెడ్డి చెప్పారట. వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం గురించి 7 గంటల పాటు 100 ప్రశ్నలు వేసినా దాటవేత ధోరణిలోనే ఆయన వ్యవహరించారట. 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యం ధరల్ని అమాంతం పెంచేసింది. సంపూర్ణ మద్య నిషేధంలో భాగమంటూ మద్యం విక్రయాలపై రకరకాల ప్రయోగాలు చేశారు. 2019 చివర్లో కొత్త లిక్కర్ పాలసీని వైసీపీ ప్రవేశపెట్టింది. మద్యం దుకాణాల స్థానంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా వైన్ షాపుల్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ఖజానాకు వచ్చే ఆదాయం భారీగా పెరిగింది. అదే సమయంలో మద్యం బ్రాండ్లపై తీవ్ర విమర్శలొచ్చాయి. పొరుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో మద్యం ధరల్ని పెంచేశారు. ఆ తరువాత పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం రవాణా అధికం కావటం, నాటుసారా వినియోగం పెరగటంతో విధిలేని పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాలతో సమానం చేశారు. ధరల్ని కొంతమేర తగ్గించిన ఏపీలో మద్యం బ్రాండ్ల మతలబు మాత్రం 5 ఏళ్ల పాటు సాగింది. జనం కోరుకునే బ్రాండ్లను కాకుండా ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మే బ్రాండ్లను మాత్రమే కొనాల్సిన పరిస్థితి కల్పించారు. బ్రాండ్లతో సంబంధం లేకుండా 150 నుంచి ధరల్ని ఖరారు చేసి మద్యాన్ని విక్రయించారు. దీంతో నాణ్యత లేని మద్యాన్ని కూడా అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తుందని ఆక్రోశం ప్రజల్లో పెరిగింది. ఊరు పేరు లేని బ్రాండ్లను ఊరూరా విక్రయించడంలో ప్రభుత్వ పెద్దలు వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు ప్రభుత్వ సలహాదారు రాజ్ కసిరెడ్డి కనుసన్నల్లో ఈ కొనుగోళ్ల తతంగం నడిచిందంటున్నారు. మద్యం విక్రయాలను కేవలం నగదును మాత్రమే అనుమతించడం ద్వారా ఎప్పటికప్పుడు ముడుపులు నేరుగా ప్రభుత్వ పెద్దలకు చేరి ఉంటాయని కూటమి ప్రభుత్వం అనుమానిస్తోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులను విచారించడంతో లిక్కర్ ఇండెట్ల గుట్టు మాత్రం వీడింది. ఏ రోజు ఏ దుకాణానికి ఏ బ్రాండ్లు వెళ్లాలో కూడా ప్రభుత్వంలో కీలక వ్యక్తులే నిర్ణయించేవారట. మద్యం కొనుగోళ్ల వ్యవహారంలో 3,000 కోట్ల అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ముడుపులన్నీ చివరిగా ఓ చోటకు చేరినట్టు సాక్ష్యాధారాలు లభించాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు ఎంపీ మిథున్ రెడ్డికి ఉచ్చు బిగుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల కాకినాడ సీపోర్టు వ్యవహారంలో సిఐడి విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా లిక్కర్ సిండికేట్ల అంశాన్ని ప్రస్తావించారు. ఈ కేసుల్లో సాయిరెడ్డి అప్రూవర్గా మారుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. సాయిరెడ్డి గుట్టు విప్పితే వైసీపీ పెద్దలు చిక్కుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఆ క్రమంలో జగన్ పాలనలో అక్రమాలపై ఇన్నాళ్లు ఒకెత్తు, ఇప్పుడు మరో ఎత్తన్నట్టు వైసీపీ మాజీ, ప్రస్తుత నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ సందర్భంగా లిక్కర్ స్కామ్లో కీలక పాత్రధారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని అతి పెద్ద మోసగాడుగా విజయసాయిరెడ్డి అభివర్ణించారు. తన వారికి చెందిన అరబిందో సంస్థ నుంచి వైసీపీ నేతలకు 100 కోట్ల రుణమివ్వటం దగ్గర నుంచి రాజ్ కసిరెడ్డి మోసం వరకు అన్ని విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చారాయన. కొత్త పేర్లను సైతం బయటపెట్టారు. రాజ్ కసిరెడ్డిని పార్టీలో వ్యక్తులు నాకు పరిచయం చేయడం జరిగింది. 2017-18లో అనుకుంటా
రాజ్ కసిరెడ్డి పార్టీలోకి వచ్చారు. అతను ఒక తెలివైనటువంటి క్రిమినల్, ఆ క్రిమినల్ మైండ్ సెట్ ఉండేటటువంటి వ్యక్తి. అంత క్రిమినల్ బ్రెయిన్ ఉంది అన్నటువంటిది తెలియక పార్టీలో పెద్దలందరూ కూడా పరిచయం చేస్తే నేను ఎంకరేజ్ చేసినటువంటి మాట వాస్తవం. నేను అబద్ధం చెప్పదలుచుకోలే. మొట్టమొదటిగా అతనికి ఎన్ఆర్ఐ విభాగం అప్పగించా. ఆ తరువాత సోషల్ మీడియా చూసుకోమని చెప్పా. ఆ తరువాత ఈ ప్రశాంత్ కిషోర్ గారు అక్కడి నుంచి వస్తూ ఉంటే ఆయన మనకు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయనకు ప్రోటోకాల్ అంతా చూసుకోమని చెప్పడం జరిగింది. ఈ రకంగా పార్టీలో అతి ముఖ్యమైనటువంటి బాధ్యతలు అతనికి అప్పగించింది నేనే, ఎంకరేజ్ చేసింది నేనే. ఈ విషయంలో నేను తప్పు చేశాను అన్నటువంటి భావన ఈరోజు నాకు కలుగుతూ ఉంది. ఇంత దుర్మార్గపు వ్యక్తి ఏ రకంగా నన్ను మోసగించాడు అన్నటువంటి విషయం నాన్నే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. విజయసాయిరెడ్డి ఆరోపణలకు అజ్ఞాతం నుంచే స్పందించారు రాజ్ కసిరెడ్డి. వైసీపీ మాజీ ఎంపీపై అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన చిక్కులు తొలగిపోగానే విజయసాయిరెడ్డి చరిత్ర అందరి ముందు బయటపెడతానని హెచ్చరించారాయన. విజయసాయిరెడ్డి అనే వ్యక్తి నిన్న మాట్లాడిన మాటలు దాని గురించి కౌంటర్ ఇవ్వాలి అనే ఉద్దేశం కూడా ఉండింది. బట్ ఆల్ ఐ వాంట్ టు సే రైట్ నౌ, ఆ మనిషి ఒక బట్టెబాజ్ మనిషి. ఆయన గురించి ప్రస్తుతానికి ఐ డోంట్ వాంట్ టు టాక్ టూ మచ్ అబౌట్ ఇట్, బికాస్ నా ఈ లీగల్ మ్యాటర్స్ అన్నిటికీ అయిన తర్వాత వన్స్ ఐ కమ్ ఐ ఫేస్ ది ఇన్వెస్టిగేషన్, నేను మీడియా మొత్తం అందరినీ పిలుచుకొని ఈ బట్టెబాజ్ మనిషి గురించి మొత్తం ఆయన చరిత్ర అంతా తీసి అందరి ముందు పెడతాను. అబ్సల్యూట్లీ హ్యావ్ నో క్వామ్స్ అబౌట్ ఇట్. అది జరుగుతుంది. అప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులు నేను కోరేది ఒకటే, వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ విని మీరు కన్క్లూజన్స్కి రాకండి. ప్లీజ్ వెయిట్ ఫర్ మై సైడ్ ఆఫ్ ది స్టోరీ టు కమ్ అవుట్. మరోవైపు ఇప్పటికే జగన్ కోటరీపై విమర్శలు గుప్పించిన విజయసాయిరెడ్డి తాజాగా వైసీపీలోని పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి రావటంలో తన పాత్ర ఎంతో ఉందన్న ఆయన 2019 ఎన్నికల ముందు తాను ప్రశాంత్ కిషోర్ కలిసి స్ట్రాటజీలు రచించి జగన్ కు మార్గదర్శకం చేసి పార్టీని అధికారంలోకి తేవటంలో కీలక పాత్ర పోషించామని వెల్లడించారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ కోటరీ కారణంగానే తనకు పార్టీలో ప్రాధాన్యత తగ్గుతూ క్రమంగా దూరమవ్వాల్సి వచ్చిందన్నారు. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మోసాను. జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరు నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తర్వాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది.
జగన్ కోటరీపై మరోసారి విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించడంతో ఆయనకు వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. అధికారంలో ఉన్నప్పుడు కోటరీ నడిపిందెవరు? కోటరీ ఉందా లేదా? సాయిరెడ్డికి తెలీదా అంటూ ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు అందరితో చర్చించి జగన్ నిర్ణయాలు తీసుకున్నారని, 5 ఏళ్లలో చక్రం తిప్పిన వాళ్లలో సాయిరెడ్డి ఉన్నారని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సైలెంట్ గా ఉండి ఇప్పుడు విమర్శలు చేయటం ఏంటని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కోటరీ ఉందా లేదా, కోటరీ నడిపింది ఎవరు అనేది ఆయన తెలియదా? మేము అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరి నాయకులతో మాట్లాడి అన్ని అధికారులతో చర్చించే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన విధంగా కోటరీ ఉందా లేదా అనేది ఆయనకే తెలియదు. ఆయనే కదా అప్పుడు ప్రధానంగా ఇక్కడ 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పారు మొత్తం. ఆయనే చెప్తున్నాడు కదా, నెంబర్ 2 స్థాయి నుంచి 2000 స్థానం అని పోయారు. నాకు తెలిసి మా పార్టీలో నెంబర్ 2 స్థానం అనేది ఎక్కడా లేదు, ఇప్పుడు లేదు, రాబోయే రోజుల్లో కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం ఆయనే, 1 to 100 ఆయనే, దాంట్లో అనుమానం ఏం లేదు. ఒక్క లిక్కరే కాదండి, మా పార్టీ వాళ్ళపై నాయకులపై ఏ విధంగా మా పార్టీ నాయకులు జోగి రమేష్ మీద కేసు పెట్టారు, ఆ విధంగా మిథున్ రెడ్డి గారి మీద కేసులు పెడుతున్నారు. అక్రమంగా ఎన్నో కేసులు కార్యక్రమాలు చేస్తున్నారు. లిక్కర్ స్కామ్ అని భూతత్వంలో చూసే కార్యక్రమం చేస్తున్నారు. ఆ విధంగా కొంతమందిని భయపెట్టి లొంగదీసుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా న్యాయ పోరాటం చేస్తారు. ఇప్పుడు పార్టీకి దూరమైనప్పటికీ విజయసాయిరెడ్డి ముందు నుంచి జగన్ కు అత్యంత సన్నిహితుడే. అక్రమాస్తుల కేసులో సాయిరెడ్డి కూడా జగన్ తో కలిసి 16 నెలలు రిమాండ్ ఖైదీగా ఉండొచ్చారు. ఎటు చూస్తే రాజు కసిరెడ్డి, వైవి సుబ్బారెడ్డిలు మాజీ ముఖ్యమంత్రికి అత్యంత ఆప్తులు. ఈ నేపథ్యంలో వారి మధ్య పేలుతోన్న మాటల తూటాలు వైసీపీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి నెట్టేస్తున్నాయట. ఏ కేసులో ఎవరు ఎప్పుడు జైలుకెళ్తారో తెలియని పరిస్థితుల్లో ఈ సీనియర్ల రచ్చెంటని తలలు పట్టుకుంటున్నారట. ఈ తతంగమంతా చూస్తూ కూటమి నేతలు అందరూ అందరే అని సెటైర్లు విసురుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.